ఆత్మబంధులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు, నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘవ గారి దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం. మాస్టర్స్, మనం నిన్నటి క్లాస్లో సాధనలో ఎదగాలంటే బుద్ధుడు చెప్పినటువంటి సూక్ష్మమైన మెలకువలు తెలుసుకుంటున్నాం. ఈరోజు మరొక మెలకువ ఏంటి అంటే, ఎంత తక్కువ ప్రేమిస్తే అంత మనశ్శాంతి ఉంటుంది. ఓకేనా? ఇది ప్రతి ఒక్కరి జీవితంలో అనుభవమే. ఎందుకంటే అందరి పిల్లల మీద, అంటే మన పిల్లల మీద మనకు మితిమీరినటువంటి ప్రేమ ఉంటుంది. ఇక అసలు వాళ్ళు లేకపోతే జీవితమే లేదు అనేంత విధంగా మనం వాళ్ళ మీద ప్రేమను పెంచుకుంటాము. మరి జీవించడం కూడా అదే విధంగా జీవిస్తాం. పిల్లలు ఒకరు, ఇద్దరు, నలుగురు, ఎవరి ఉన్న ఎవరికి ఉన్న పిల్లలు వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళ మీద మితిమీరినటువంటి ఆ ప్రేమ ఉండడం వల్ల వాళ్ళని చక్కగా చూసుకోవాలని, చక్కగా పెంచాలని, చక్కగా చదివించాలని, అందరికంటే మా పిల్లలకు చక్కటి సంపాదన ఇవ్వాలని ఎన్నో రకాలుగా, అంటే వాళ్ళని ఏ లోటు లేకుండా చూసుకోవాలని చెప్పేసి, వాళ్ళకి అన్ని రకాలుగా అన్నిటినీ సమకూర్చాలని చెప్పేసి ఏం చేస్తారు, దానికోసం రేయింబవళ్ళు, అంటే రాత్రి అనక పగలనక కష్టపడి ఆ సంపాదన సంపాదిస్తుంటారు. అవునా కాదా? కానీ మరి అంత కష్టపడి సంపాదించినప్పుడు, ఆ పిల్లలు అంత ఇదిగా ప్రేమించినప్పుడు, ఆ పిల్లలు ఆ తల్లిదండ్రికి దూరం అయితే కనుక వాళ్ళ యొక్క బాధ ఎలా ఉంటుంది? నరక యాతన. ఎందుకుంటుంది ఆ నరక యాతన అంటే, వాళ్ళ మీద మితిమీరిన ప్రేమ పెంచుకోవడం వల్ల మనకు బాధగా ఉంటుంది. అందుకే భగవంతుణ్ణి మీద మనం యొక్క ఆ పిల్లల మీద ఉన్నటువంటి ఆ ప్రేమ, ఆ భగవంతుని మీద ఎప్పుడైతే పెంచుకుంటామో అప్పుడు ఇంకా మనకు ప్రతిరోజు ఆనందమే. మనకు ఈ ప్రాపంచిక జీవితంలో ఉన్నటువంటి బంధాలను వదలడం అంటే వదలడం కాదు, మనం చెప్పుకుంటాం తామరాకు మీద నీటి బొట్టుల. అలా కనుక మనం ఉండి ఆ భగవంతుని మీద ప్రేమ కనుక మనం పెంచుకుంటే ఇంకా మనకు ప్రతిరోజు ఆనందమే. కానీ ఈ కనిపించే ప్రపంచం మీద మనం ప్రేమను పెంచుకుంటున్నాం, కనిపించని ఆ భగవంతుని మీద మనం ప్రేమ పెంచుకోవడం లేదు. ఏదో చేస్తున్నాం, పూజ చేస్తున్నాము, స్తోత్రం చదువుతున్నాము, జపం చేస్తున్నాము. మేము జపం చేయట్లే, స్తోత్రం చేయట్లే, మేము ధ్యానం చేస్తున్నాము. మాలో ఉన్న భగవంతుణ్ణే మేము ఆయన పైనే దృష్టి పెడుతున్నాము. నిజంగా దృష్టి పెడుతున్నారు, కానీ ఎంతవరకు నిజమైన ధ్యానం చేస్తున్నారనేది కూడా ఇక్కడ మీరు గమనించాలి. నిజంగా ఆ భగవంతుని, అంటే నీలో ఉన్నటువంటి ఆ ఆత్మ పైన, ఆ భగవంతుని పైన నువ్వు కనుక ధ్యాస ఉంచితే నీకు అసలు దుఃఖమే రాదు కదా. చూడండి, మరి పిల్లలొద్దా, పిల్లల్ని కనొద్దా, సంసారం చెయ్యొద్దా, పెళ్లిళ్ళు చేసుకోవద్దా అంటే ఇవన్నీ ఏది కాదండి. పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, సంసారం చెయ్యాలి, కుటుంబం కోసం సంపాదించాలి. వ్యాపారం అనుకోండి, ఉద్యోగం అనుకోండి, ఏదైనా సరే నీ యొక్క జీవితం ధర్మాన్ని ఏదైతే ఉందో దాన్ని నీవు తప్పకుండా నిర్వర్తించాలి. కానీ దాంట్లో నీవు మునిగిపోకూడదు. అది నీ బాధ్యతగా నీవు చెయ్యాలి. చేస్తాం, కానీ ప్రతి వస్తువు మీద నాది అనే ఆ మితిమీరిన ప్రేమ పెంచుకోకూడదు. మనం ఏం చేస్తాం, ఏది చేసిన నాది నాది అని అక్కడ ప్రేమని పెంచుకుంటాం. పిల్లల్ని చూడండి, ఎంతో ప్రేమిస్తాం, కానీ వాళ్ళు మనల్ని కనుక ప్రేమించకపోతే ఎలా ఉంటుంది మన పరిస్థితి?
అమ్మో, నేను పుట్టినప్పటి నుంచి నేను ఎంత త్యాగం చేసి వీడిని పెంచాను, వీడు అసలు నా మీద ఇంత కూడా ప్రేమ చూపియట్లేదు. ఉన్నాయా లేదా అలాంటి కుటుంబాలు? ఎన్ని కుటుంబాలు ఉన్నాయో. మరి వాళ్ళ కోసం ఎన్నో ఆస్తిపాస్తులు సంపాదించి ఇస్తారు, కానీ వాళ్ళు మాత్రం మిమ్మల్ని ప్రేమ చేయలేదు. లేదా ఏదో ఒక కారణంగా వాళ్ళు మనకు దూరం అవ్వడము జరిగిందనుకోండి, ఇక ఏముంటుంది, మంచానికే అతికిపోయి ఉంటారు. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? ఆ దుఃఖం ఎందుకు వస్తుంది అంటే, మితిమీరిన ప్రేమ చెయ్యడం వలనే, ఆ బంధం ఏర్పరచుకోవడం వలనే మనకు అలాంటి బాధలు కలుగుతున్నాయి. చూడండి, ఎలా ఉంటుంది ఈ మితిమీరిన ప్రేమ అనే దానికి ఒక చిన్న స్టోరీ చూద్దాం. ఒకసారి ఒక అడవిలో కోతులుంటాయి కదా! ఆ కోతులను పట్టుకొనికి కొంతమంది వేటగాళ్ళు కూడా ఉంటారు. ఆ కోతులు అవసరం ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. ఆ కోతిని పట్టుకోవాలని చెప్పేసి ఒకతను ఏం చేశాడంట, ఒక చిన్న కుండలో కూజ కూజ కూజలో పల్లీలేసాడంట. పల్లీలేసి వేట వెయిటింగ్ చేస్తుంటాడు. అది ఎట్లా చేస్తాడంటే, ఆ కుండకు మూతి కోతి చెయ్యి లోపలికోవాలి. అంతే. అంతే పెట్టేటట్లు, కోతి చెయ్యి పెట్టేటట్లు ఆ కుండను తయారు చేసి పెడతాడంట కూజని. కోతి ఆశకు పోతుంది పల్లీని తీసుకోవడానికి. పోతుంది, తీసుకుంటుంది. కానీ ఆ చెయ్యి బయటికి రావాలంటే ఏం చేయాలి? ఆ లోపల పట్టుకున్న పల్లీల్ని కొన్నన్నా వదలాలి. వదిలితే ఆ చెయ్యి పైనకొస్తుంది. అది కాదు. అలా కాదంట. అది ఎన్ని పల్లీల్ని పట్టుకుందో దాన్ని అలాగే పట్టుకొని బయటికి తీయడానికి చూస్తుందంట. ఇంకెప్పటికైనా వస్తుందా ఆ చెయ్యి? బయటికి రాదు. రానప్పుడు ఏమొస్తుంది? అక్కడ వేటగాళ్ళొస్తారు. ఆ కోతిని పట్టుకొని పోతారు. అంటే ఇక్కడ కోతిని బంధించింది ఎవరు? కుండ కాదు, వేటగాడు కాదు. అంటే తనకు ఆ పల్లీల మీద ఉన్నటువంటి ఆ మమకారమే ఆ కోతి అక్కడ బంధించబడింది. అవునా కాదా? అట్లాగే మనిషిని బంధించేది కూడా బయట పరిస్థితులు కావండి. మన లోపల ఉన్నటువంటి ఆ మితిమీరిన మమకారం వల్లే మనం ఆ బంధాల్లో ఇరుక్కుపోయి నాది, నాది, నాది అని మనం తిప్పల పడుతున్నాం. ఆ దుఃఖాన్ని మనమే కొని తెచ్చుకుంటున్నాం మనమే. అందుకే బుద్ధుడు ఏం చెప్తున్నాడంటే, దేన్ని కూడా నీవు మితిమీరి ప్రేమించకు. ఎంత తక్కువ ప్రేమిస్తే నీవు అంత మనశ్శాంతిగా జీవించగలుగుతావు. ఇప్పుడు చూడండి, ఒక్క మన పిల్లల మీదే మనం ప్రేమ పెంచుకుంటామా? మన యొక్క సంబంధ బాంధవ్యాలు ఏవున్నాయో వాటి మీద ప్రేమ పెంచుకుంటాము. మన చుట్టుపక్కల ఉన్నటువంటి ఆహ్, ఇరుగు పొరుగు వాళ్ళ మీద కూడా మన యొక్క ప్రేమల్ని పెంచుకుంటాం. మరి వాళ్ళకి కావాల్సింది మనము మన దగ్గర వాళ్ళు తీసుకుంటారు. మనకు కావాల్సింది వాళ్ళ దగ్గర మనం తీసుకుంటాం. వాళ్ళకు ట్రాన్స్‌ఫర్ కావడమో, లేదంటే వాళ్ళు వేరే ఇల్లు కట్టుకోవడమో, లేదా ఇంకేదో కారణంగా వాళ్ళు మనకు దూరమయ్యారనుకోండి. అప్పుడు మనం బాధిస్తామా? ఏదో కొసేపు బాధపడతాం, వదిలేస్తాం. ఉంటుంది. ప్రేమ ఉంటుంది, స్నేహం ఉంటుంది. ఉంటుంది కానీ, నా అనుకున్న వాళ్ళ మీద ప్రేమ ఎట్లా ఉంటుందో, వాళ్ళ మీద అంతగా మనం పట్టించుకోం కదా! వీళ్ళు కాకుంటే ఇంకొకరొస్తారు అని వదిలేస్తాం. అట్లాగే ఆ పక్కింటి వాళ్ళను ఎలా వదిలేస్తామో, మన నిజ జీవితంలో కూడా అన్నిటిని వదలాల్సిందే అనే సత్యాన్ని, అంటే అన్నిటిని వదలి వెళ్ళాల్సిందే అనే సత్యాన్ని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో, ఇంక మనం దేని మీద మమకారాన్ని పెంచుకోం. ఇప్పుడు చూడండి, పత్రి గారే ఉన్నారు. పత్రి గారు తనకి భార్య ఉంది. ఇద్దరు పిల్లలున్నారు. కానీ ఏం చేసిండు? ఆయన ఈ భూమి మీదకొచ్చిన లక్ష్యమేందో తెలుసుకున్నాడు. తెలుసుకొని ఏం చేసిండు? వాళ్ళు ఉన్నా వాళ్ళని పక్కకు, అంటే వాళ్ళకి కావలసిన సౌకర్యాలు అన్నిటిని అందిస్తూ, నేను ఈ జగత్తును ఉద్ధరించడానికి మాత్రమే ఈ భూమి మీదకొచ్చాను అన్న సత్యం ఆయనకి ఎప్పుడైతే తెలిసిందో, వాళ్ళకు కావలసినటివి అన్నిటిని సమకూరుస్తూ మనందరికీ ఈ ధ్యానాన్ని అందించాడు.
మనం ఇప్పుడు వచ్చాం, కానీ తను మొదట్లో ఇల్లు తిరిగి ఆ ధ్యానాన్ని అందరికీ అందించింది. మీకు ఎన్నోసార్లు ఎన్నో టాపిక్లలో మీకు ఇది చెప్పాను. మరి ఆయన మంచి ఉద్యోగం, ముద్దు ముద్దులకే ఇద్దరు ఆడపిల్లలు, చక్కగా ఎవరి పిల్లలు వాళ్ళకి ఎంత ముద్దుగా ఉంటారు కదా, మరి వాళ్ళ పిల్లలు వాళ్ళకు ఉంటుంది. కానీ అన్నిటినీ వదిలి ఆయన లోకం కోసమే తిరిగాడు. అందుకే ఇక్కడ మనం ఎంతవరకు ప్రేమ కానీ ఇంకేదైనా సరే ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. అందుకే ఎంత తక్కువ ప్రేమిస్తే అంత మనశ్శాంతి, ఎంత ఎక్కువగా ప్రేమిస్తే మనం అంత దుఃఖానికి లోనవుతాం. అంచేత ఆ భగవంతుని యొక్క ప్రేమ పొందాలంటే మనం ఈ ప్రపంచంలో ఉన్నటువంటి బంధాలను వదులుకోవాలి. వదులుకోవాలంటే తక్కువగా ప్రేమించాలి. ఇప్పుడు చూడండి, పిల్లలు పుట్టినాక ఒక సంతోషం ఉంటుంది, వాళ్ళు పెరిగి పెద్ద అయిన తర్వాత ఒకలాగుంటుంది. వాళ్ళు మంచి అంటే వాళ్ళకి ఎంతసేపు ఏముంటుంది, మన పిల్లలు ప్రయోజకులు కావాలి, అందరిలాగా కాకుండా గొప్ప స్థాయిలో ఉండాలి అనే ఒక ఆలోచన ప్రతి ఒక్క తల్లిదండ్రికి ఉంటుంది. ఏం చేస్తారు, దానికోసం ఇన్ని రోజులు పుట్టినప్పటి నుంచి వాళ్ళకు దాదాపు 20-25 సంవత్సరాలు వచ్చే వరకు ఆ ఉన్న ప్రేమను కూడా చంపుకొని అమెరికా పంపిస్తారు, ఆస్ట్రేలియా పంపిస్తారు, కెనడా పంపిస్తారు. ఎందుకు అంటే నా పిల్లలు అందరికంటే గొప్పగా ఉండాలి, బాగా డబ్బు సంపాదించాలి అని ఎంతో కోరికతో పంపిస్తారు. పంపించిన తర్వాత మరి 10 సంవత్సరాలైనా వాళ్ళు రాకపోవడమో లేదా రాని పరిస్థితో ఇప్పుడు చూస్తున్నాం కదా, ఎంతమంది అమెరికాలో చిక్కుకుపోయారు. ఇండియాకి రావాలంటే మళ్ళీ అక్కడికి రానిస్తారో లేదు, ఇది ఒక పెద్ద భయం స్టార్ట్ అయింది. వస్తున్నారా అమెరికాలో ఉన్న వాళ్ళు? రావటం లేదు. ఎందుకంటే ఎలా ఉంటుందో తెలియదు. పోనీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఏదైనా ఉద్యోగం చేసుకుందామంటే ఇక్కడ పరిస్థితి బాలేదు. మరి కొంతమంది పెళ్లిళ్ళు కుదిరిన వాళ్ళు ఉన్నారు, అక్కడ వాళ్ళు అక్కడే ఉన్నారు, ఇక్కడ వాళ్ళు ఇక్కడే ఉన్నారు. కొంతమంది ఇద్దరు అమ్మాయి అబ్బాయి పెళ్లి కుదిరిన వాళ్ళు అక్కడే ఉన్నారు, ఇక్కడికి వచ్చే ఛాయిస్ లేదు. అందుకే ఉన్న చోటనే వాళ్ళు ఉంగరాలు మార్చుకోవడము లేదా టీవీ పెట్టేసి అక్కడ పెళ్లి చేసుకోవడము ఇవన్నీ చేస్తున్నారు. ఇలాంటప్పుడు ఆ తల్లిదండ్రికి ఎంత వేదన ఉంటది ఒక్కసారి ఆలోచించండి. ఆ దుఃఖాన్ని ఎవరైనా తీరుస్తారా? మరి మనమే కోరుకున్నాం ఏంటి, నా పిల్లవాడు హయ్యర్ ఎడ్యుకేషన్, హయ్యర్ స్థాయిలో సంపాదన, గొప్ప సంపాదన ఉండాలి. ఇవన్నీ ఏంటి, మితిమీరిన మమకారం, కోరిక, ప్రేమ, ఇవన్నిటి కోసమే. మరి వాళ్ళు దూరమైతే మళ్ళీ దుఃఖం, అన్ని మనమే చేసుకుంటున్నాం. మరి ఒక వేరే దేశాలకు పోవడం వల్లనైనా దుఃఖము, అంటే ఉన్న చోటైనా సరే వాళ్ళు మన నుంచి దూరం కావడం అంటే ఒక యాక్సిడెంట్ కావడము లేదంటే చనిపోవడము ఏదో ఒకటి ఉంటుంది కదా. ఇలాంటి వాటి వల్ల కూడా వాళ్ళ మీద ఉన్నటువంటి ఆ మమకారాన్ని తగ్గించుకోలేక మంచాలు పట్టిన వాళ్ళు కూడా ఉంటారు. ఎంత వయసు వచ్చింది, వాని కండ్ల ముంగల నేను పోవాల్సింది, నా కండ్ల ముంగల వాడిపోయిండు, దుఃఖిస్తారా దుఃఖించరా? ఇలాంటివి కూడా, ఇలాంటి మమకారాలు కూడా ఉంటాయి. మరి అలాగే బుద్ధుడి కాలంలో కూడా ఒక స్త్రీ గౌతమి, కీసో గౌతమో ఆమె పేరు ఏదో ఉంది, గౌతమి అనేది ఒకటి నాకు బాగా గుర్తుంది. ఆమెకు ఒక కొడుకు, ఆమె కొడుకు ఒకసారి అనారోగ్యం కలిగి మరణిస్తాడు. అయితే అప్పుడు ఆమె ఏం చేసింది, ఉన్న ఒక్క కొడుకు మరణిస్తే ఎట్లా ఉంటుంది, ఏ తల్లికైనా ఎంతో ఆవేదన కలుగుతుంది. మరి ఆ చనిపోయిన కొడుకుని బ్రతికించమని చెప్పేసి అందరి దగ్గరికి వెళ్తుందంట. వెళ్ళినప్పుడు ఒక జ్ఞాని, ఎవరు బ్రతికిస్తారు, చనిపోయిన వాడిని బ్రతికించే ఛాయిస్ లేదు. కానీ ఒక జ్ఞాని ఏం చేస్తాడంటే, నువ్వు బుద్ధుడి దగ్గరికి వెళ్ళు, బుద్ధుడే నీకు పరిష్కారం చూపిస్తాడని చెప్పేసి చెప్తాడంట. చెప్తే అప్పుడు ఆమె చనిపోయిన కొడుకుని తీసుకుని బుద్ధుడి దగ్గరికి వెళ్తుందంట. వెళ్ళి, తండ్రి
భగవంతుడా నా కొడుకుని ఎలాగైనా సరే నువ్వే బ్రతికించు అని చెప్పేసి కాళ్ళ వేళ పడి ఎంతో బ్రతిమలాడుతుందంట. అప్పుడు బుద్ధుడు ఏం చేస్తాడంట, "ఉమ్, చనిపోయిన వాళ్ళని బతికించడం సాధ్యం కాదు అని చెప్పాడంట. ఏం చెప్తాడంటే, సరే నేను నీ కొడుకుని బ్రతికిస్తాను, నీవు కొన్ని ఆవాలు తీసుకురా అని చెప్తాడంట. చెప్తే ఓయమ్మ ఇంతేనా అని అనుకుంటుందంట. అంటే ఒక్క షరతు. ఏంటి షరతు అంటే, ఎవరింట్లో అయితే చనిపోని వాళ్ళు ఉంటారో ఆ ఇంటికెళ్ళి నువ్వు నాకు ఆవాలు తీసుకురా అని చెప్తాడంట. ఇంటికి పోతుందంట. పోయినప్పుడు ఆవాలున్నాయంట, ఉన్నాయి. సరే ఆ ఆవాలు ఇచ్చేదానికంటే ముందు మీ ఇంట్లో ఎవరైనా చనిపోయారా అని అడుగుతుందంట. ఎవరింట్లో చనిపోకుండా ఉంటారు? మా ఎవరెవరి ఇంటికి పోయిందో వాళ్ళంతా, మొన్ననే మా అత్త చనిపోయింది, మొన్ననే మా అమ్మ చనిపోయింది, మొన్ననే మా నాన్న చనిపోయిండు, మొన్ననే నా బిడ్డ చనిపోయింది. ఇలా ప్రతి ఒక్కొక్కరి ఇంట్లో ఒకరు చనిపోయారు అని చెప్పేసి అందరూ అదే మాట చెప్పారంట. ప్రతి ఇంట్లో అది తప్పకుండా జరుగుతుంది. మరి ఇంక అక్కడ ఆమె అర్థం చేసుకుంది. అరే! చావు లేని ఇల్లు అంటూ లేదు. ఈ చావు అనేది నా కొడుకుకొక్కనికే రాలేదు. నాకొక్కదానికే బాధ కాదు. ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క ఇంట్లో ఇది కలిగే దుఃఖమే అని చెప్పేసి ఆ సత్యం ఆమెకు బాగా అవగతమైందంట. అవగతమని చెప్పేసి ఆ బిడ్డని తీసుకెళ్ళి శ్మశానానికి వెళ్ళి అక్కడ దహనం చేయడమో, పూడ్చిపెట్టడమో ఏదో ఒకటి చేసేసి బుద్ధుడి దగ్గరికొచ్చి, తండ్రి ఎంత జ్ఞానోదయం కలిగించావు నాకు. నా యొక్క మితిమీరిన ప్రేమ వల్ల నేను ఎంతో దుఃఖానికి లోనయ్యాను. ఈరోజు నా కళ్ళు తెరిపించావని చెప్పేసి ఆమె జ్ఞానోదయం కలిగించింది. అట్లాగే మనం కూడా మన పిల్లల పైన, మన భార్య, భర్త ఇలా మనకున్నట్టు సంబంధ బాంధవ్యాలు ఏవైనా సరే ఆ మితిమీరిన ప్రేమ వల్లనే మనం భరించలేని దుఃఖానికి గురి అవుతున్నాము అని చెప్పేసి ఈ గౌతమి గారి కథ వల్ల మనకు తెలుసుకున్నాం. మనకు అర్థమవుతుంది. మరి ఆత్మజ్ఞానం లేని వారికి ఇలాంటి దుఃఖాలు కలగడం సహజం. మరి ఇంకొక మాట అంటుంటారు. ఈ ఆత్మజ్ఞానం, ఆత్మజ్ఞానం అంటారు. ఈ ఆత్మజ్ఞానం ఏమన్నా కూడు పెడుతుందా? గుడ్డ ఇస్తుందా? ఏం ఏం లాభం ఈ ఆత్మజ్ఞానం నేర్చుకుంటే అంటారు. ఆత్మజ్ఞానం కూడు గుడ్డనే కాదండి. ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది. జన్మ జన్మలకు సరిపడే జ్ఞానాన్ని ఇస్తుంది. అంతేకాదు మనం జన్మ జన్మల నుంచి తెచ్చుకున్నటువంటి కర్మల్ని దగ్ధం చేసే ఈ గొప్ప మార్గం అండి. ఇంతకంటే ఏ మార్గములో నీకు ఈ శాంతి అనేది లభించదు. ఇప్పుడు చూడండి, మనకెన్నో ఆటంకాలు వస్తున్నాయి. అంటే మనం ఈ ప్రాపంచిక జీవితంలో జీవించేటప్పుడు ఏదో ఒక బాధ అనుకోండి, కష్టం అనుకోండి, నష్టం అనుకోండి, ఎన్నో రకాలు జరుగుతున్నాయి. మనం దేనికైనా బాధపడుతున్నామా? భయపడుతున్నామా? దుఃఖిస్తున్నామా? ఏది లేదు. ఏది జరిగినా నా మంచికే జరుగుతుంది అనే ఒక విషయం మనకు అర్థమయ్యింది. అర్థమయ్యి ఇప్పుడు మనం ఎవరిని తప్పు పట్టట్లేదు, బాధపడటం లేదు. ఏది జరిగినా నా మంచికే అనే ఒక జ్ఞానాన్ని మనం పెంచుకున్నాం. అందుకే ఇక్కడ చూడండి, బుద్ధుడు అందరిని వదులుకొని హాయిగా మనశ్శాంతిగా బ్రతికి ఆ బ్రహ్మానంద స్థితిలో ఉన్నప్పుడు ఆయన దగ్గరికి అందరూ వచ్చారండి. మాకు కూడా నీ యొక్క జ్ఞానం అందివ్వు అని. అంటే మనకు ఆయనకి ఎంత జ్ఞానం ఉంటే ప్రపంచమంతా ఆయన దగ్గరికి వెళ్ళింది. ఊరికనే వెళ్తారా? ఎవరు వెళ్ళరు. ఎవరైతే ఈ ఆత్మ జ్ఞానాన్ని సంపాదిస్తారో ఇక ఎటువంటి దుఃఖానికి లోను కారు. అంటే అంత రాయిలాగా తయారవుతారా? రాయిలాగా తయారు కారండి. బాధ ఉంటుంది మనసులో. కానీ అది ఎంతవరకు బాధపడాలో, ఎంతసేపు ఉండాలో అంతే బాధపడతారో అంతేగా ఉంటుంది. అది భార్య పైన కానీ, బిడ్డ పైన కానీ, ఎవరిపైనా సరే. చివరికి గురు శిష్య సంబంధం కూడా అంతే అండి. మా గురువు ఇంత చక్కగా అందించాడు. ఇప్పుడు చూడండి, పత్రి గారు తన యొక్క బాడీ వెకెట్ చేసినప్పుడు ఎంతో మంది దుఃఖించారు. ఎంతో మంది ఎందుకు? నేనే ఉన్నాను. నేనైతే అసలు ఇంకా రోజు ఒక 2 డేస్ నిద్రపోలేదు. అసలు జీర్ణించుకోలేకపోయాను.
అరే ఇంత సడన్ గా ఇలా పోత తెలుసు, సుస్తుందని తెలుసు, అన్ని తెలుసు, లేవలేని స్థితిలో ఉన్నాడని తెలుసు. అంతకుముందు ఒక 2-3 మంత్స్ అయితే తన బాడీ వెకెట్ చేశాడనగా మన ఇంటికి కూడా వచ్చిపోయిండు. అన్ని తెలుసు. తన పరిస్థితి చూస్తే భయపడిన రోజులు కూడా ఉన్నాయి. కానీ లేడు ఇంకా అని ఎప్పుడైతే ఆ వార్త తెలిసిందో 2 డేస్ కూడా నిద్రపోలేదు, తినలేదు. అంటే ఆ గురువు మీద కూడా బంధం పెంచుకోవద్దు, ఆ ప్రేమ పెంచుకోవద్దు. ఎందుకంటే మనకు తెలుసు పుట్టినవాడు గిట్టక మానదు, గిట్టినవాడు పుట్టక తప్పదు. ఇవన్నీ తెలిసి కూడా అక్కడ మనం ఆ గురువు పైన ప్రేమ పెంచుకున్నా కూడా ఏమీ లాభం లేదు. ఎవరి మీద ఎంత ప్రేమ ఉంచుకోవాలో అంతే ఉంచుకోవాలి. అంటే పిల్లల్ని ప్రేమించొద్దా, పట్టించుకోవద్దా అంటే ఇది ఏది కాదండి. ఇక్కడ బుద్ధుడు చెప్పేది ఏంటంటే ప్రేమ తప్పు కాదు, ప్రేమించాలి. కానీ నీవు లేకుంటే నేను ఉండలేను, నా వల్ల కాదు అనే ఆ వదలలేని ఆ మమకారం ఏదైతే ఉందో ఆ మమకారమే, ఆ వదలలేని మమకారమే బాధలకు మూలమవుతుంది. ఎప్పుడైతే మనం వదలగలుగుతామో అప్పుడే మనకు మనశ్శాంతి అనేది ఉంటుంది. మనశ్శాంతి కావాలంటే మనకున్నటువంటి సంబంధ బాంధవ్యాలు తాత్కాలికమే, ఇవి శాశ్వతమైనవి కావు అని ఎప్పుడైతే తెలుసుకుంటామో మనము దుఃఖించము. అందుకే బుద్ధుడు చెప్పింది ఏంటి, ఎంత తక్కువగా ప్రేమిస్తే అంత మనశ్శాంతిగా ఉంటుంది అని బుద్ధుడు చెప్పిన మెలకువ. ఇవన్నీ మనం ఆచరిస్తేనే మన ఆత్మ ఉన్నతికి మనం చక్కగా ప్రయత్నిస్తాం. లేదంటే ఇలాగే దుఃఖించుకుంటూ ఈ మార్గంలోకి వచ్చి కూడా మన యొక్క జన్మను వృధా చేస్తుంటాం. ఓకే మాస్టర్స్, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఓకే, అందరం కాసేపు ధ్యానంలో కూర్చుందాం.